ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా ఇవాళ 142 స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 89.99% పోలింగ్ నమోదైంది. ఈ విడతలో 1448 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 3,21,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ ముగిసింది. బంగాల్లో 294 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా ఇవాళ 142 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందుకోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మెయిత్రా, అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో సీఎం దీదీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. భాత్పాడా, రానాఘాట్, కోల్కతా ఉత్తర్, కోల్కతా దక్షిణ్, రాజ్ బెహారీ, జాధవ్పూర్, బాలీగంజ్లు రెండో దశలో కీలకంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో తుది దశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. అనేక చోట్ల హింస, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయి. చాప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. చాప్రాలో ఉన్న బూత్ నంబర్ 53లో బీజేపీ ఏజెంట్ మోషారెఫ్ మీర్పై దాడి జరిగింది. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అధికార టీఎంసీకి చెందిన దుండగులు తమ పోలింగ్ ఏజెంట్పై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. అటు హవాడా జిల్లా బల్లి ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీనివల్ల అక్కడున్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్త ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. ఓటింగ్ సందర్భంగా హుగ్లీ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నకిలీ పోలింగ్ ఏజెంట్లను నియమించారన్న ఆరోపణలతో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ కంచుకోటైన డైమండ్ హార్బర్లోని ఫల్తా నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫల్తా నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులలో కమలం గుర్తు కనిపించకుండా చేసి ఓటెయ్యకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఓటింగ్ యంత్రంలో కమలం గుర్తు దగ్గర ఉన్న బటన్ను వినియోగించకుండా దానిని టేప్తో కప్పి ఉంచినట్లు బీజేపీ పశ్చిమ బెంగాల్ కో ఇన్ఛార్జ్ అమిత్ మాలవియా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనలు జరిగిన అన్ని బూతులలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషనర్ పోలింగ్ బూతులలో బటన్ల ట్యాంపరింగ్ పైన వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అవి నిజమేనని తేలితే ప్రభావిత బూతులలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామన్నారు.